400 సంవత్సరాల పాటు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారు, ప్రార్థించారు, కానీ దేవుడు మోషేను వెంటనే పంపలేదు. ఒక దేవుడు తన ప్రజల కష్టాన్ని చూస్తున్నాడు, కానీ ఏమీ చేయడం లేదు అనే అనిపించేదే నిజం. ఎందుకు మోషే 80 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు? ఇది ఆలస్యం కాదు, ఇది దేవుని గొప్ప ప్రణాళిక. ఆదికాండము 15:13-14. అబ్రాహాముతో దేవుడు చెప్పారు, నీ సంతానం పరదేశంలో 400 ఏళ్ల పాటు బానిసలుగా ఉంటారు, కానీ తరువాత నేను వారిని విడిపిస్తాను. అంటే ఇది ఆకస్మికమైన ఆలస్యం కాదు, ఇది దేవుడు ముందే నిర్ణయించిన సమయం. దేవుడు ఏ పని ఆలస్యం చేయడు. అయితే ఆయన పని చేసే సమయం మన కళ్లకు ఆలస్యంగా కనిపిస్తుంది. మోషే ఈజిప్ట్లో 40 సంవత్సరాలు రాజకుమారుడిగా బతికాడు. తర్వాత అహంకారంతో ఒక ఈజిప్షియన్ను చంపాడు. అప్పుడు దేవుడు అతన్ని అడవిలోకి పంపాడు, 40 సంవత్సరాల పాటు ఒంటరిగా. ఎందుకు? దేవుడు మోషేను తయారు చేస్తున్నాడు, గర్వాన్ని తీసేసి నమ్రత నేర్పించి తనపై ఆధారపడే నాయకుడిని తయారు చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్లో సుఖానికి అలవాటు పడిపోయారు. పాపంలో, బానిసత్వంలో వాళ్ళు స్థిరమయ్యారు. వాళ్ల గుండెలో మార్పు రావాలంటే ఆవేదన అవసరం. నిర్గమకాండము 2:23. వారు దుఃఖించి దేవునికి అరిచారు. దేవుడు వారి మొర విన్నాడు. ఆలస్యం కాదు, వారు దేవుని వద్దకు తిరిగే వరకు విడుదల రాదు. మీరు కూడా ఇలా అనుకున్నారా? ఎంతకాలంగా ప్రార్థిస్తున్నా దేవుడు స్పందించడం లేదు, నన్ను మర్చిపోయాడా? కాని గమనించండి, దేవుని ఆలస్యం సమానము దేవుని తిరస్కారం కాదు. మోషేను సిద్ధం చేసినట్టు, ప్రజలను సిద్ధం చేసినట్టు, పరిస్థితిని సిద్ధం చేసినట్టు అతను నీకోసము సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. 400 సంవత్సరాల మౌనం తరువాత దేవుడు మోషేను పంపాడు. కానీ ఆ వ్యక్తి, ఆ సమయం, ఆ పరిస్థితి సరిగ్గా తగినవిగా తయారు అయ్యాయి. ఇది ఆలస్యం కాదు, ఇది నియమితమైన సమయం. దేవుడు మాట్లాడకపోయినా ఆయన పని ఆగిపోలేదు. నీవు కూడా ఆ వేచి చూపే సమయాన్ని విశ్వాసంతో ఎదుర్కొంటే నిన్ను కూడా దేవుడు గెలిపించే రోజు వస్తుంది. ఇలాంటివి మిస్ అవ్వకండి. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.